ఆంధ్రప్రదేశ్లో మహిళలు త్వరలోనే గుడ్ న్యూస్ అందుకోనున్నారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తర్వాత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ఈ పథకం అమలు కోసం దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది. సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం కృషి చేస్తుంది. ఇప్పటికే జులై నుంచి పెంచిన పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అలాగే తాజాగా తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లే తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీనే ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుపైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది, ఈ ఉచిత బస్సు అమలుపై ఎలాంటి సమస్యలు తలెత్తనున్నాయి, ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.